సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ ఎపిసోడ్లో విడబ్ల్యూఏపి వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్, ఈ వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ ఏందో చూద్దాం. ఇక్కడ మార్కెట్స్ ఉంది. మార్కెట్స్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ టాప్ గెయినర్స్, టాప్ న్యూస్ ఏదైతే ఉందో మనీ కంట్రోల్ అన్ని వెబ్సైట్, మనీ కంట్రోల్, బిఎస్సి, ఎన్ఎస్సి, లేదు మన ప్లాట్ఫామ్, ఎనీ వెబ్సైట్లో మీకు ఈ విడబ్ల్యూఏపి దొరుకుతుంది. దాన్ని ఏటీపీ అంటాం, యావరేజ్ ట్రేడ్ ప్రైసు. వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ అంటే సగటు ధర. సింపుల్గా ప్రతిరోజు మనకి ఉదాహరణకి ఇప్పుడు ఈరోజు మార్కెట్లు బాగా పెరిగినాయి చూద్దాం. బిఎస్సి లిమిటెడ్ షేర్ బాగా పెరిగింది. ఈ బిఎస్సి లిమిటెడ్ షేర్ ఏదైతే ఉందో 5,355.30 ట్రేడ్ అయింది ఇవాళ. ఇక్కడ మనకి అంటే నేను మనీ కంట్రోల్ చూపిస్తున్నా, మీరు ఎక్కడైనా చూడొచ్చు, ఏదైనా చూడొచ్చు, ఎలా అయినా చూడొచ్చు, కానీ కంటెంట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ 5,044.10 ఈరోజు డే లో రేంజ్ 5,435 పోయింది, 5,355లో క్లోజ్ అయింది. 52 వీక్ అంటే ఇది డైలీ, ఇది 1 ఇయర్కి. 1 ఇయర్లో లో ఎంత? 1,441.05, హై వచ్చి 6,133.40, వాల్యూమ్ వచ్చి 42,65,086 షేర్లు ట్రేడ్ అయినాయి. ఇకపోతే ఇంకొకటి మీకు చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. ఏం డౌట్ అంటే, మేము చేస్తున్నాం కానీ ఇదంతా కొంచెం ఇంగ్లీష్ ఉంటుంది, మాకు తెలుగు మీడియం కదా, మాకు ఈ వెబ్సైట్ రావు, నాకు అర్థం కావట్లేదు అనుకుంటారు కదా. ఏమీ బాధపడక్కర్లే. ఇప్పుడు మీరు ఏ వెబ్సైట్ అన్న ఓపెన్ చేయండి. వెబ్సైట్ ఓపెన్ చేసి ఈ మూలకి 3 చుక్కలు ఉంటాయి. ఈ 3 చుక్కలు క్లిక్ చేస్తే ఇక్కడ ట్రాన్స్లేట్ అని ఒక వర్డ్ వస్తుంది. ఈ ట్రాన్స్లేట్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ లాంగ్వేజ్ సెలెక్ట్ చేస్తే మళ్ళీ ఇక్కడ 3 చుక్కలు ఉంటుంది. ఈ 3 చుక్కలు క్లిక్ చేస్తే మీకు ఇంకో లాంగ్వేజ్కి మారదలుచుకుంటే మనం ఇక్కడ నుంచి మార్చుకోవచ్చు. సింపుల్గా మీరేం చేయాలి, ట్రాన్స్లేట్ కొడితే ఇక్కడ ఇంగ్లీషు, తెలుగు ఉంది. ఇప్పుడు ఇంగ్లీష్లో చూపిస్తుంది. మనం తెలుగు కనుక క్లిక్ చేస్తే తెలుగులో వచ్చేస్తుంది మ్యాటర్ అంతా. మన పని ఏంటిది, తెలుగులోకి షిఫ్ట్ అవ్వచ్చు. మీ ఇష్టం, ఎలా అయితే అలా, మీకు ఏదైతే అది. ఇప్పుడు మనము తెలుగులోనే పెట్టా. ఉదాహరణకి మనీ కంట్రోల్కి వెళ్ళినాం, బిఎస్సి వెబ్సైట్కి వెళ్ళినాం. ఇగోండి ఓపెన్ అంటే ఓపెన్ ప్రైసు, మునుపటి ముగింపు ప్రీవియస్ క్లోజ్ అంటే నిన్న క్లోజ్ అయినటువంటిది, అధిక అంటే ఈరోజు హై, ఇది హై, ఇది ఓపెన్, ఇది లో, తక్కువ అంటే లో. ఇప్పుడు ఆల్ టైమ్ హై, ఆల్ టైమ్ లో, 20 రోజుల సగటు ధర, వాల్యూమ్, ఇది 20 రోజుల సగటు వాల్యూమ్, 20 రోజుల సగటు డెలివరీ, ఇది పుస్తక విలువ అంటే బుక్ వాల్యూ. ఇప్పుడు డివిడెండ్ 0.28%. ఇక్కడ చూడండి 52,000 గరిష్టం, 52,000 కనిష్టం, ఇట్లా. ఇది మనము ఇక్కడ చూడండి విడబ్ల్యూఏపి, ఇది మనం ఇప్పుడు డిస్కస్ చేసేది. ఇగో విడబ్ల్యూఏపి. ఈ విడబ్ల్యూఏపి అంటే ఏంటంటే వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైసు 5,263.90 ఉంది. మన పని ఏంటిది, ఇది సగటు ధర. మనకి రోజు ప్రతి షేరు దానికి ధరలు ఉంటాయి. ఓపెన్, హై, లో, లైవ్ మార్కెట్లో ఉన్న ప్రైస్. ఇప్పుడు 3:30 తర్వాత అది క్లోజ్లోకి వెళ్ళిపోద్ది. మన పని ఏంటి, ఈ ఓపెన్, హై, లో, క్లోజ్, ఇది క్లోజ్. ప్రీవియస్ క్లోజ్ అంటే నిన్నటి ధర. లైవ్లో నడిచేటప్పుడు ఎల్టీపీ అంటాం. ఓపెన్, హై, లో, ఇది ఎల్టీపీ, లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్. ఈ 4 కూడి 4 పెట్టి భాగారిస్తే వచ్చేది సగటు ధర. వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్. వాల్యూమ్ ఎంత జరిగింది, వెయిటేజ్ యావరేజ్ అంటే సగటు ధర ఎంత. వెయిటేజ్ అంటే ఓపెన్, హై, లో, క్లోజ్, 4 ధరలు, 4 వాల్యూములు, 4 పెట్టి భాగారించి అంటే 4 కూడి 4 పెట్టి భాగారించితే వచ్చేది సగటు ధర. ఈ సగటు ధర ఏదైతే ఉందో దాన్ని మనము విడబ్ల్యూఏపి అంటాం. ఈ విడబ్ల్యూఏపి ఎంత ఉంది ఇక్కడ, 5,263.90 ఉంది. ఏది, బిఎస్సి షేరు. ఇప్పుడు ఎంత ఉంది, ఇది 5,355.30 ఉంది. అంటే సగటు ధర కంటే ఎప్పుడైతే ధర పైన ఉంటుందో ఆ షేరు పాజిటివ్ పెరుగుతుంది అని అర్థం. సపోజ్ ఉదాహరణకి ఇప్పుడు బిఎస్సి వెబ్సైట్కి వెళ్తున్నా, సింపుల్గా ఇక్కడ చూపిస్తున్నా. ఇప్పుడు ఉదాహరణకి ఇది ఉంది, M&M ఉంది. M&M ఏదైతే ఉందో మహీంద్రా, ఈ మహీంద్రా క్లిక్ చేస్తే మహీంద్రా ఇది క్లిక్ చేస్తే
ఇది మైనస్లో ఉంది 2987.20 అయితే ఇది VWAP ఎంత ఉంది 3001 రూపాయి ఉంది. అంటే సగటు ధర కంటే ఎప్పుడైతే కిందికి వచ్చిందో ధర ఫాల్ అయిందని అర్థం. ఇలా మీరు ప్రతి షేర్ గమనించవచ్చు, ముచ్చటే లేదు. ఎందుకు అంటే ఇప్పుడు BSEలో ఏదైతే ఉందో ఉదాహరణకి టాటా స్టీల్, L&T ప్లస్లో ఉన్న అన్నీ సగటు ధర కంటే పైనే ఉంటాయి, పడ్డ షేర్లు అన్నీ సగటు ధర కంటే కిందనే ఉంటాయి. ఇప్పుడు ITC ఉంది, రిలయన్స్ ఉంది. ఉదాహరణకి ఇప్పుడు ITC క్లిక్ చేస్తున్నా, ITC 409.90 ఉంది. సగటు ధర ఎంత ఉంది 410.36 దిగిపోతుంది. మన పని ఏం లేదు, సగటు ధర బేసు. ఎగ్జాంపుల్ ఏం లేదు, ఒక పెద్ద ఆయన ఏదైనా కొంచెం హెల్త్ బాగాలేదు, ఫస్ట్ హాస్పిటల్ తీసుకోగానే షుగర్ టెస్టులు, బ్లడ్ టెస్టులు చేస్తారు, BP చెక్ చేస్తారు, కొంచెం హైలో ఉంది అంటాడు. అంటే ఏంది, ఉండవలసిన లెవెల్స్ కంటే హైలో ఉందని. లేదు లో ఉంది అంటాడు, అంటే ఉండవలసిన దానికంటే తక్కువ ఉంది అని అర్థం. షుగర్ లెవెల్స్ ఉండవలసిన దానికంటే నార్మల్ కంటే హైలో ఉంది, లోలో ఉంది. అంటే బీపీలు, షుగర్లు ఏవైతే ఒక పారామీటర్ ఉంటాయో అలానే మనకి షేర్ మార్కెట్లో కూడా ఇది ఒక పారామీటర్. అంటే తప్ప దీంతో అనేది కాదు, ఇది ఒక పారామీటర్. ఇది కనుక దాటి పైకి వెళ్తూ ఉంది అనుకోండి పెరుగుతూ ఉంది, దీన్ని దాటి అంటే కిందికి దిగిపోతుంది అనుకోండి ఫాల్. అయితే ఎట్లా జరుగుద్ది, సపోజ్ ఇవాళ ఉదయం అనుకోండి మార్కెట్ ఇవాళ అప్ అండ్ డౌన్లు చాలా జరిగినాయి. ఇక్కడ చూడండి ఉదాహరణకి ఈరోజు లో ఎంత 75,388, లో హై ఎంత 76,459. అంటే సుమారుగా ఎంత, సుమారుగా 1000 పాయింట్లు పైన. అంటే ఇదొక 12, ఇదొక 59, 60, 72, 1072 పాయింట్లు లోకి హైకి డిఫరెన్స్ ఇవాళ. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఎక్కడ వచ్చింది 122 పాయింట్లు మైనస్. అంటే 1000 పాయింట్లు 72 పోయి 122 పాయింట్లు మైనస్. అంటే అంత రికవరీ అయిపోయిండు. అంటే అప్పుడు రికవరీ అయినప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ నుంచి ఎప్పుడైతే గ్రాఫ్ పెరగడం మొదలుపెట్టిందో VWAP ఏదైతే ఉందో సగటు ధర కూడా పెరగడం మొదలు పెడుతుంది. ఎప్పుడైతే సగటు ధర పెరగడం మొదలుపెట్టిందో, ధర పెరుగుతూ వచ్చిందో అప్పుడు మనము బైలోకి వెళ్ళాలి. అంటే అది ఏం చెప్తుంది అనేది లైవ్లోనే ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ఇది లైవ్ కాదు, అయిపోయింది. కానీ ఈ లైవ్ ఏదైతే ఉందో సగటు ధర అన్నిటికీ వర్తిస్తుంది. మీరు కమోడిటీస్ చేయండి, F&O చేయండి, ఈక్విటీ చేయండి, ఏదైతే MCX, NCDX, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, ఇంట్రాడే చేయండి, డెలివరీ చేయండి, దేనికైనా అప్లికబుల్ ఇది. అయితే ఇది బేస్ చేసుకొని సింపుల్గా మనము స్టాప్ లాస్ని పెట్టుకోవచ్చు. దీంతో స్టాప్ లాస్ ఎప్పుడు పెట్టుకోవాలి, ఎట్లా పెట్టుకోవాలి అనేది ఇంకో వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్గా ఇది VWAP అంటే వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైసు సగటు ధర. ఈ సగటు ధరలో ఏది జరుగుద్ది, సగటు ధర కంటే పైన ఉంటే పాజిటివ్, సగటు ధర కంటే కిందికి వస్తే ఆ షేరు పడిపోతుంది అని అర్థం. ఒక సిగ్నల్ అనమాట. మీరు కొన్న తర్వాత పడుతుంది, ఎంతవరకు పడుతుందో తెలియదు, ఎక్కడ పడుతుందో తెలియదు, ఎప్పుడు పడుతుందో తెలియదు. కానీ VWAP కనుక దిగిపోతుందంటే నమస్తే, ఇక మనం ఎగ్జిట్ అవ్వాలి. ఎందుకంటే ఇంకా ఫాలో అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే అక్కడితోటే అంతవరకే లాస్ వస్తారు. ఒకవేళ ప్రాఫిట్ వచ్చింది అంతవరకే ప్రాఫిట్ వస్తుంది, లాస్ వస్తుంది కొంచెం లాస్ తోటి బయటకు వస్తారు, ఇంతే. ఇదంతా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. ఓకేనా? థ్యాంక్ యూ. సెలవు.